మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లె గ్రామాన్ని దత్త తీసుకున్న అనంతరం సినీ నటుడు ప్రకాష్ రాజు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మన సమస్యల్ని ఆలోచించి అది ఊరి సమస్య, ప్రతి ఒక్కరి సమస్య కాదు. నా ఇంటి ముందు రోడ్ లేదు, నా ఇంటికి ఉన్న ఒక యువతకి పని లేదు, అలా కాదు. అది ఏదైనా ఊరి సమస్య ఇవ్వాలి. ఈ రోజు నేను ఇలాంటి ఒక ప్రయాణంలో ఊరు దత్తు చేసుకుంటానని ఊరు పెద్దల్ని పిలిపించి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసే ఒక గవర్నమెంట్ ని కేటీఆర్ మూలంగా నేను సంప్రదించిన తర్వాత వెంటనే అక్కడ మంజయ్ గారు రావడం, తను మాట్లాడటం, అక్కడి నుంచి కలెక్టర్ గారు రావడం, ఆమెకు కూడా ఇలాంటి ఒక ఉద్దేశమే ఉండడం చూస్తుంటే ఎక్కడ మనము వెనకబడిపోయాం. అంటే ఒక ఆర్గనైజ్డ్ గా మనమందరూ కలిసి మనకేం కావాలి, ఇది మన హక్కు, దాని క్లారిటీతో అడిగే ఓపిక లేదు మనకి. ఈరోజు చెప్తున్నాను, బయట నుంచి నవీన్ చెప్పిన మాట ఎంత పెద్ద మాట. మనకి డబ్బు కాదు అవసరం, డబ్బు కన్నా చీపు నేను ప్రపంచంలో ఏది చూడలేదు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు, ఎలాగైనా సంపాదించవచ్చు. మనకు కావాల్సింది మన తరతరాలు ఒక నదికి ఉన్న గుణం మనకు రావాలి, తరతరాలుగా ఎదగాలి. మనం ఒక విషయం మన ఊర్లో ఇటువంటి ఎందుకు ఈరోజు మొక్కలు నాటాలన్నప్పుడు నేను కొన్ని ఫ్రూట్ మొక్కలు పెట్టాను. అందుకంటే పిల్లలకి ఆ జామకాయ చెట్టు కానీ ఆ సపోటా చెట్టు కానీ ఒక చెట్టు ఉంది, మేము డైలీ నీళ్ళు వేస్తే సంవత్సరం తర్వాత ఒక పండు వస్తుంది, ఆ పండుని తినాలి. ఇది మనం చేసే ప్రతి పనిలో ఉన్నది. ఇది ప్రకాష్ రాజు ఒకటి వల్ల అయ్యే పని కాదు. ఈరోజు నేను ఇలాంటి ఒక కలకని గ్రామస్తులతో గ్రామ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ తపన ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను, లేకపోతే రాబోయే. సో మనమందరూ రెండు విషయాలు, నేను గ్రామస్తులకు ఏం చెప్పానంటే, నేను ఇక్కడ నాయకుడు అవ్వడానికి రాలేదు, అది నా పని కాదు, నేను అవ్వలేదు. నేను పెద్దలందరికీ చెప్పింది ఒకటే, సర్పంచ్ గారు ఎక్స్ సర్పంచ్ గారిని పెద్దలందరూ, నేను మీ అండ నిల్చోవడానికి, మీకు కావాల్సిన సహాయం అందించడానికి ఉన్నాను. నాకు ముందు మీ నుంచి నాకు 10 నాయకులను తీసుకోండి. మీరు ఇక్కడ బతుకున్న వాళ్ళు, ఇక్కడ కష్టాలు తెలిసిన వాళ్ళు, ఇక్కడ ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్నవాళ్ళు 10 మంది తీసుకొని రండి. మీరు అయిన తర్వాత ఊరు వాళ్ళు మీ మాట వింటారని నాకు చెప్పండి. ఆ తర్వాత మనం కూర్చుందాం. మేడం గారు ఏం చెప్తున్నారు, ప్రతి దానికి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, పరిహారం ఉంది. అండ్ మన మంచి రోజులు ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇస్తున్న ప్రణాళికలు కానీ, వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాంలు కానీ, వాళ్ళు చేయాలనుకుంటున్న అన్నిటికీ ఒక చాలా దూరమైన దృష్టి ఉంది, దానికి ఒక విజన్ ఉంది. అవన్నీ మన కోసమే చేస్తున్నారు. సో ఊరోళ్ళందరూ ఏ 10 మందిని అయితే మీరు ఎన్నుకుంటారో నేను ఇక్కడే ఉంటాను. ఏ 10 మంది అయితే మీరు ఎన్నుకొని నా దగ్గర తీసుకొస్తారో ఆ 10 మంది మాటని ఓపికగా వినే, వాళ్ళు తీసుకునే నిర్ణయాల్ని అనుసరించే ఓపికని, నమ్మకాన్ని మీరు పెంచుకొని చాలు. ఆ తర్వాత మీ పొలాల్లో మీరు పనిచేస్తూ ఉండండి, మీ ఇంట్లో పనిచేస్తూ ఉండండి. ఈ 10 మంది మేము కలిపి ఇలాంటి అద్భుతమైన ఆఫీసర్స్ ఉన్నారు, ఇలాంటి అద్భుతమైన ప్రభుత్వం ఉంది, ఇలాంటి అద్భుతమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము మీ గురించి ఆలోచిస్తాం అహోరాత్రి. మీకు కావాల్సింది మేము చేస్తాం, నమ్మండి అంతే. మళ్ళీ మధ్యలో ఎవరో మనకి మన గుళ్ళు ఏమున్నాయో అది మన పర్సనల్, మన పక్షాలు ఏమున్నాయో మన రాజకీయ పక్షాలు అనేది మన పర్సనల్. ఎవరికి ఏం చేయాలని చెప్పాల్సిన మీ డిసిజన్. ఊరు బాగున్నామని ఒక్క తపన మీతో ఉంటే ఏ 10 మందిని మీరు ఎన్నుకొని నాకు ఆ 10 మందికి మీరు అప్పచెప్తే మీ అందరికీ చేయాలని ఒక సైంటిఫిక్ గా అన్ని పైనుంచి చూసి అవగాహన చేసుకుని కరెక్ట్ గా చేయాలన్న తపనతో ఉన్న ప్రోగ్రాంలు ఉన్న పథకాలు ఉన్నాయి, డబ్బుంది, చేసే మనసు ఉంది. ఓపిక పడాలంటే ఒకటే చెప్పాలి, మనమందరూ ఒకటే. అండ్ మీరు చెప్పింది చాలా కరెక్ట్, అలాగే మేడం గారు చెప్పింది కూడా చాలా కరెక్ట్. మనం ఎవరో చెప్పిన విషయాన్ని తెలుసుకుని అక్కడ పని చేస్తేనే గొప్ప అని కాదు, మన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఊర్లో పని ఉంటుంది. మన ఆ పనిని గుర్తుంచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, ఒక ఊరంటే ఒక గర్వం కావాలి. మన ఊరు పేరు చెప్తున్నది గర్వంతో కావాలి, మీరు మిమ్మల్ని గౌరవించుకోవాలి. దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోండి. ఒక 10 మందిని అనుకుంటాం, ఇంకో 15-20 రోజుల్లో మనం కూర్చొని మాట్లాడి మన సమస్యలు ఏమున్నాయని పరిష్కరించి
దాన్ని నిజంగా మనకి అన్ని రకాల సహాయం చేసే ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళందరూ అదే మనసుతో ఉన్నారు. హడావుడి చేయకుండా ఆ పనులు మనం చేయించుకుంటాం. లెట్ us become one of the most wonderful village. ఒక మాదిరి గ్రామంగా నా కళ ఏంటంటే ప్రకాష్ రాజు గారు వచ్చి కొండారెడ్డిపల్లి అనే గ్రామాన్ని దత్తు తీసుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత కొండారెడ్డిపల్లి గ్రామం కొన్ని గ్రామాల్ని దత్తు తీసుకుంది. అటువైపు వెళ్దాం. మన ఆ కష్టాలు లేవు, మనం వెనకబడలేదు, మన కళ్ళ ముందే అన్నీ ఉన్నాయి. ఆయన చెప్పినట్టు మనం ఆంజనేయులు. మన శక్తి మనకు తెలియదు. మన శక్తిని మనం తెలుసుకుందాం, అందులో నమ్మకం పెట్టుకుందాం, నవ్వుతూ ఉందాం, నమ్ముదాం, పనులు అవుతాయి.